వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ సర్వీస్ నౌ విత్ మీ. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వీస్ నౌ కంటెక్స్ట్ మెను. సర్వీస్ నౌ కంటెక్స్ట్ మెను అంటే ఇది మీకు చెప్పడానికి కొంచెం లాంగ్ అండ్ లెంతీ వీడియో ఉంటుంది. ఎందుకంటే కంటెక్స్ట్ మెను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యాంబర్గర్ మెను తెలిసి ఉండొచ్చు. లైక్ అందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మనకు చూపిస్తూ ఉంటాయి కదా. అదే హ్యాంబర్గర్ మెనూనే ఇక్కడ కంటెక్స్ట్ మెనూ అంటున్నాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెక్స్ట్ మెనూస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెక్స్ట్ మెనూస్ అని మనం ఇప్పుడు చదువుదాం. సో మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే వీటి గురించి నేర్చుకోబోతున్నాం. లిస్ట్ కంట్రోల్స్ మెను, అలాగే కాలమ్ ఆప్షన్స్ మెను, లిస్ట్ ఫీల్డ్ మెను, ఫామ్ కంట్రోల్స్ మెను, ఫామ్ ఫీల్డ్ మెను, రిలేటెడ్ లిస్ట్ మెను, ఇలా వీటి అన్నిటి గురించి మనం చదవబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి లిస్ట్ కంట్రోల్ మెను. లిస్ట్ కంట్రోల్ మెను గురించి మనం చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ డెవలపర్లోకి వెళ్ళిపోదాం, నా పీడీఏలోకి. అక్కడికి వెళ్ళి మనం మొత్తం చదువుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ డెవలపర్లోకి వెళ్ళి ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్ళి మీరు అడగచ్చు మాటిమాటికి ఎందుకు ఇందులోనే వెళ్తున్నారో అంటే, మీకు ఒకసారి టీచ్ చేస్తున్నప్పుడు ఒకటే కంటిన్యూస్గా రిపీటెడ్గా వాడడం బట్టి మీకు ఐడియా ఉండిపోతుంది అనమాట. లైక్ మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేబుల్ ఓపెన్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఎప్పుడు ఒకే ఇన్సిడెంట్ టేబుల్ వాడుతున్నాను. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఒకే దగ్గర ఉంటున్నాయి. సో మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసి మీకు టాపిక్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం కంటెక్స్ట్ మెనూ గురించి చదువుదాం. కంటెక్స్ట్ మెనూ అంటే ఏం లేదు, ఇలా హ్యాంబర్గర్ మెనూ ఉంది చూసారా, దీన్నే కంటెక్స్ట్ మెనూ అంటాం. లైక్ దీన్నే కంటెక్స్ట్ మెనూ అనాలా అంటే నో. లైక్ మనకి ఎక్కడైతే ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా లిస్ట్ వ్యూ ఉంది. లిస్ట్ వ్యూ ఉంది కాబట్టి దీన్ని మనం లిస్ట్ కంట్రోల్ మెనూ అంటున్నాం. ఎందుకు ఈ లిస్ట్ మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని మనం లిస్ట్ కంట్రోల్ మెనూ అంటున్నాం. మెనూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే అక్కడ మెనూ ఇస్తాడు. మెనూ అంటే ఏంటి? మనకు అక్కడ హోటల్లో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి కదా. ఆ ఐటమ్స్ అన్ని అవైలబుల్ చూపిస్తుంది అనమాట. సో మా హోటల్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి, ఇవి ఫేమస్, మీరు ఇవి మెనూ ఇచ్చేస్తే మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో క్లారిటీ, లైక్ అవైలబుల్ ఉన్న ప్రతి ఐటమ్ని చూపిస్తుంది. అలాగే కంటెక్స్ట్ మెనూ అంటే ఏవేవైతే అవైలబుల్లో ఉంటాయో, అంటే ఏవైతే ఆపరేషన్స్ నువ్వు పర్ఫామ్ చేయడానికి అవైలబుల్లో ఉంటాయో అవన్నీ చూపించడమే ఒక మెనూ. సో ఇక్కడ కంటెక్స్ట్ మెనూ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెక్స్ట్ మెనూలు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ కంటెక్స్ట్ మెనూ. లిస్ట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇది లిస్ట్ కంటెక్స్ట్ మెనూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ ఉంది. వ్యూ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. ఇక్కడ నేను మొబైల్ వ్యూ పెట్టాను. ఇక్కడ ఏంటి, మీకు మొబైల్ వ్యూలో డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకు? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి తగ్గిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వ్యూ చూపిద్దాం. ఇలా డిఫరెంట్ వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సెల్ఫ్ సర్వీస్. ఇలా సెల్ఫ్ సర్వీస్లో ఫీల్డ్స్ వచ్చేసరికి తగ్గిపోయాయి. ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంటే యూజర్కి కావాల్సిన వ్యూ ప్రకారంగా వ్యూని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే యూజర్కి వాడి కంఫర్టబుల్లో ఉన్న వ్యూని పెట్టుకుని వాడు వర్క్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఇక్కడ లైక్ ఇందాకలా నేను ఒక ఫిల్టర్ క్రియేట్ చేశాను. మీకు ఫిల్టర్స్ అనేవి అప్లై అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియో ఉంటుంది ఛానల్లో, అందులోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ మై ఫిల్టర్ అనేది ఉంది కాబట్టి నేను ఇందాక క్రియేట్ చేసిన ఫిల్టర్ ఇది. ఇక్కడ ఏంటి, నేను బ్రెడ్ కమ్స్ అనేవి అప్లై చేశాను. ఇక్కడ కేటగిరీ నెట్వర్క్ స్టేట్ ప్రోగ్రెస్. సో అవి ఉన్న ఏవైతే ఉంటాయో వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వ్యూ డిఫరెంట్ ఉంది కాబట్టి 3 ఫీల్డ్స్ మాత్రమే చూపిస్తున్నాయి. సో నో ప్రాబ్లం. ఇది ఫిల్టర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మీరు అవన్నీ సేపు పెట్టుకుంటే చూసుకోవచ్చు. క్లోజర్ అంటే క్లోజర్గా ఉన్న రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఎందుకు 3 ఫీల్డ్స్ చూపిస్తున్నాయి అంటే మనం వ్యూ డిఫాల్ట్ వ్యూలో లేదు, వేరే వ్యూలో ఉంది. ఇప్పుడు డిఫాల్ట్ వ్యూలో పెడుతున్నాను చూడండి, క్లోజర్ అని వచ్చేస్తాయి. ఇది ఫిల్టర్స్ అనమాట. ఫిల్టర్స్ అనేవి ఇందాకలే చదువుకున్నాను. సో మీకు అర్థమైపోద్ది. గ్రూప్ బై అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, కేటగిరీని గ్రూప్ చేస్తున్నాను అంటే ఏంటి, కేటగిరీని కాదు స్టేట్ని గ్రూప్ చేద్దాం. స్టేట్ని గ్రూప్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. వేరే స్టేట్, హియర్ స్టేట్ అనేది మనం గ్రూప్ బై చేసామంటే డిఫరెంట్ కేటగిరీస్ అని ఎన్ని ఉన్నాయో అవన్నీ కౌంట్ వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్లోకి వెళ్ళి మొత్తం పెట్టేసి ఇక్కడ గ్రూప్ బై స్టేట్ సెకండ్ అప్లై ఉన్నట్టుంది, వెయిట్ మ్యా. యా, ఇది స్టేట్. ఇక్కడ చూడండి, న్యూ అనేవి 37 ఉన్నాయి, ప్రోగ్రెస్ 22, ఆన్ హోల్డ్ 7, క్లోజ్ 27. ఇలా గ్రూప్ బై అంటే డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలా కౌంట్ ఇచ్చేస్తుంది అనమాట, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో అదే గ్రూప్ బై అనమాట. ఇలా మీకు గ్రూప్ బైలో కావాల్సింది పెట్టుకోవచ్చు. యాక్టివ్ గ్రూప్ బై యాక్టివ్ పెట్టుకోండి.
యాక్టివ్ ఎన్నున్నాయి, యాక్టివ్ ట్రూ ఎన్నున్నాయి, ఫాల్స్ ఎన్నున్నాయి. సో, మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాయన్నమాట. సో, ఇది మీకు చాలా ఈజీ. 50 రికార్డ్స్ పర్ పేజ్ పెట్టారనుకోండి. 50 రికార్డ్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్‌లోకెళ్ళిపోవాలి. ఇప్పుడు షోలోకెళ్ళాలి. షోలోకెళ్ళి 10 రికార్డ్సే కావాలనుకుంటే 10 రికార్డ్స్ పెట్టొచ్చు. చూడండి 1-10 ఆఫ్ 93 ఇది షో పనిచేస్తుంది. రిఫ్రెష్ లిస్ట్ అంటే లిస్ట్‌ని రిఫ్రెష్ చేస్తుంది. క్రియేట్ ఫేవరెట్ అంటే ఇది ఇంపార్టెంటే. ఇక్కడ నేమ్‌ని మీరు ఇన్సిడెంట్స్ ఫేవ్ అని పెడుతున్నా. మోర్‌లోకెళ్తే మీకు ఇంకా కావాల్సినది ఇస్తుంది. కలర్స్ గట్టా ఇస్తుంది. హ్మ్. ఫేవరెట్స్ కొడుతున్నా. పెట్టి ఇప్పుడు ఫేవరెట్స్‌లోకెళ్తే ఇన్సిడెంట్ ఫేవ్ ఇది టచ్ చేయగానే మళ్ళీ ఇదే లిస్ట్ వెంటనే జనరేట్ చేస్తుంది. ఇది ఇన్సిడెంట్స్ ఫేవరెట్ లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ కంట్రోల్ మెనూ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెప్పాల్సింది దేని గురించి అంటే కాలమ్ ఆప్షన్స్ మెనూ, రైట్? కాలమ్ ఆప్షన్స్ మెనూలో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఇవే కదా మన కాలమ్స్. సో వీటినే కాలమ్ ఆప్షన్స్ మెనూ అంటాం. చూడండి మీకు ఇక్కడ పాపప్ అవుతుంది కాలమ్ ఆప్షన్స్ అని. కాలమ్ ఆప్షన్స్, కాలమ్ ఆప్షన్స్. See here you can see that column options is displaying. సో మెనూ అంటే ఆ కాలమ్ ఆప్షన్స్ లో ఉన్న డిఫరెంట్ అనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ ఏ టు జెడ్, ఇక్కడ ఏ టు జెడ్ షార్ట్ అయిపోతాయి లైక్ దిస్. నెక్స్ట్ షార్ట్ జెడ్ టు ఏ, మీకు అర్థమైపోయింది. విజువల్ టాస్క్బోర్డ్ ఇది వేరే వీడియోలో చెప్తాను. బార్ చార్ట్ అంటే మీకు దాన్ని బట్టి బార్ చార్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు బార్ చార్ట్ కాకుండా పై చార్ట్ అంటే పై చార్ట్ జనరేట్ అవుతుంది. అలాగే కాలమ్ ఆప్షన్స్లో మనకి ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. లాంచ్ ఇంటరాక్టివ్ అనాలిసిస్, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అప్డేట్ సెలెక్టెడ్, అప్డేట్ ఆల్, అలాగే ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్, షో ఎక్స్ఎంఎల్ అంటే ఇదంతా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉన్న డేటా మొత్తాన్ని చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ షో ఎక్స్ఎంఎల్. దీనిలో డ్రాగ్ చేసి క్లోజ్ చేయొచ్చు. అప్డేట్ సెలెక్టెడ్ అంటే నువ్వు ఏవైతే సెలెక్ట్ చేస్తున్నావో వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. నో రోస్ సెలెక్టెడ్ కాబట్టి సెలెక్ట్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద కాలమ్ కాలమ్ ఆప్షన్స్ మెనూ. నౌ లిస్ట్ ఫీల్డ్ మెనూ అంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్. లిస్ట్ ఫీల్డ్ మెనూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వీటినే లిస్ట్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ వీటికి కూడా నువ్వు ఆప్షన్స్ వస్తాయి. దీనికి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు కొన్ని మెనూ అనేది డిస్ప్లే ఏం చేస్తారు. ఇదే లిస్ట్ ఫీల్డ్ మెనూ అంటే షో మ్యాచింగ్ అని కొడితే క్లోజ్ అని ఉన్నవన్నీ వచ్చేస్తాయి అనమాట. దిస్ ఈస్ ద షార్ట్ కట్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే లిస్ట్ ఫీల్డ్ మెనూ అప్లై చేసావో ఇక్కడ నీకు లైక్ వైల్డ్ కార్డ్ సెర్చ్ కండిషన్ అప్లై అయిపోతుంది. అలాగే నీకు కండిషన్ బిల్డర్లో కూడా వచ్చేస్తుంది, అప్డేట్ అయిపోతుంది. అలాగే లిస్ట్ ఫీల్డ్ మెనూలో ఫిల్టర్ కొట్టేస్తే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. నో రికార్డ్స్ టు డిస్ప్లే. నెక్స్ట్ కాపీ యూఆర్ఎల్ టు క్లిప్ బోర్డ్, కాపీ సిస్ ఐడి, లైక్ యూనిక్ ఐడి ఉంటుంది కదా ప్రతిదానికి, అది కాపీ చేస్తుంది. అసైన్ ట్యాగ్, అసైన్ ట్యాగ్, ఆర్చ్కే రికార్డ్, అసైన్ టు మీ, షో లైక్ ఆర్ టు విజిట్ టాస్క్, ఇవన్నీ మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 అయిపోయాయి కాబట్టి ఫామ్ కంట్రోల్స్ మెనూ. ఫామ్ కంట్రోల్ మెనూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫామ్‌ని ఓపెన్ చేయాలి కాబట్టి ఒక ఇన్స్టెంట్‌గా క్లిక్ చేస్తే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 హ్యాంబర్గర్ మెనూలో కనబడుతుంది కదా, ఇదే ఫామ్ కంట్రోల్ మెనూ. యాడ్ టు విజువల్ టాస్క్‌బోర్డ్. విజువల్ టాస్క్‌బోర్డ్ అనేది ఒక న్యూ వీడియోలో చెప్తాను. ఇక్కడ కాపీ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ కాపీ అవుతుంది. లైక్ ఒక కొత్త ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అవుతుంది విత్ సేమ్ సెట్ ఆఫ్ షార్ట్ డిస్క్రిప్షన్. బట్ ఇన్సిడెంట్ నంబర్ అనేది మారిపోతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ నంబర్ అనేది యూనిక్‌గా ఉండాలి కాబట్టి
ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది హ్యాంగ్స్ విత్ వన్ ట్రైంగ్ టు ప్రింట్ వీసో డాక్యుమెంట్ నచ్చింది కదా. సో నేను మళ్ళీ సేమ్ చేస్తాను చూడండి. కాన్ఫిగర్ వై, ఓకే, బ్యాక్ కరో. ఇక్కడ మళ్ళీ కాపీ ఇన్సిడెంట్ చేస్తున్నాను చూడండి. వేరే దాంట్లో సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ అది వచ్చింది, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇందులో? రిఫ్రెష్ ఇంపాక్టెడ్ సర్వీసెస్, మెట్రిక్ టైమ్ లైన్, ఫాలో ఆన్ లైవ్ ఫీడ్, కాన్ఫిగర్. ఇవన్నీ మీకు డిఫరెంట్ వీడియోలో వస్తాయి సపరేట్గా. ఫామ్ బిల్డర్, డిజైన్, లేఅవుట్, టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ రూల్స్, సిఐ పాలసీస్, సిఐ యాక్షన్స్, డేటా పాలసీస్, ఇవన్నీ ఒక డిఫరెంట్ వీడియోస్. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఎక్స్ఎంఎల్, ఇక్కడ కాపీ యూఆర్ఎల్, సిస్ఐడి, షో ఎక్స్ఎంఎల్, హిస్టరీ, రీలోడ్ ఫామ్, ఇవన్నీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ మెను, రైట్. ఫామ్ ఫీల్డ్ మెను అక్కడ ఎలాగైతే లిస్ట్ ఫీల్డ్ మెను ఉంది, ఇక్కడ ఫామ్ ఫీల్డ్ మెను. ఫామ్ ఫీల్డ్ అంటే ఫామ్లో ఉన్న ఫీల్డ్. అక్కడ నువ్వు ఇలా డబుల్ క్లిక్ చేస్తే కాన్ఫిగర్ డిక్షనరీ వస్తుంది, కాన్ఫిగర్ స్టైల్స్, ఇవన్నీ డిఫరెంట్, కాన్ఫిగర్ లేబుల్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో మీకు వస్తాయి సపరేట్గా. జస్ట్ మీకు ఏంటో తెలియాలి కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఫామ్ ఫీల్డ్ మెను అంటే ఏంటో, ఇది ఆ పర్టికులర్ ఫీల్డ్ యొక్క డేటా టైప్, రిటర్న్ టైప్ అవన్నీ రిటర్న్ చేస్తుంది. రిలేటెడ్ లిస్ట్ మెను అంటే కిందకు వస్తే ఇక్కడ మీకు రిలేటెడ్ లిస్ట్ అనేది కనబడుతుంది కదా, వీటి మెనూస్ అనమాట. రిలేటెడ్ లింక్స్, వీటి మెనూస్, రిలేటెడ్ లిస్ట్, ఇక్కడ వీటివి. దిస్ ఈస్, దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద వీడియో.